Please download NR Biology app from Play Store for online bioscience test series. తెలంగాణ ఆన్లైన్ బయోసైన్స్ టెస్ట్ సిరీస్ వివరాలు. ఆంధ్రప్రదేశ్ బయోసైన్స్ టెస్ట్ సిరీస్ వివరాలు. నిన్నటి క్లాసులో మనము జంతువులు ఏమి తింటాయి అనే దానికి సంబంధించిన పార్ట్ 1 డిస్కస్ చేయడం జరిగింది. మరియు ఈరోజు క్లాస్లో మనం దాని కంటిన్యూషన్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. మన పరిసరాలలో నివసించే కాకులను మనం సాధారణంగా సహజ పారిశుద్ధ్య కార్మికులుగా పేర్కొంటారు. మరి ఎందుకు వీటిని సహజ పారిశుద్ధ్య కార్మికులుగా పేర్కొంటారనంటే, ఇది మన పరిసర ప్రాంతాలలో చనిపోయిన జంతువుల యొక్క కుళ్ళిన వ్యర్థ పదార్థాలను తినడం ద్వారా మన పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిసరాలను శుభ్రపరుస్తుంది. తద్వారా వీటిని సహజ పారిశుద్ధ్య కార్మికులుగా పిలుస్తారు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అంశం అండి ఇది. సహజ పారిశుద్ధ్య కార్మికులుగా ఎవరిని పిలుస్తారు అని అడిగినప్పుడు కాకులు అని సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. జంతువులు ముఖ్యంగా పరపోషకాలు. అవి సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకోలేవు. మనకు తెలిసినటువంటి మొక్కలు స్వయం పోషకాలు. వాటిని స్వయం పోషకాలు ఎందుకు అంటారంటే, మొక్కలు సొంతంగా తనకు తాను ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. వేరే ఇతర ఏ జీవులపైన కూడా ఆధారపడవు. అందుకే మొక్కల్ని మనం స్వయం పోషకాలుగా పిలుస్తాము. మరి జంతువులు అలా ఆహారాన్ని తయారు చేసుకోగలుగుతాయా? లేదు. ఎందుకంటే జంతువులు మొక్కల నుంచి లభించిన ఆహారాన్ని మాత్రమే తీసుకొని ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. అంతేగాని సొంతంగా మొక్కల మాదిరిగా కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేసుకోలేవు. అందుకని మనం జంతువులని పరపోషకాలుగా పిలుస్తాము. పర అంటే ఇతరుల పైన ఆధారపడి పోషకం. పోషకాలంటే జంతువులకు కావలసిన ఆహార పదార్థాలు అంటే పర పోషకాలు. అంటే ఇతరుల పైన ఆధారపడి పోషకాలను సేకరించే వాటిని మనం పరపోషకాలు అని అంటాము. ముఖ్యంగా జంతువులన్నీ కూడా పరపోషకాలుగా పరిగణిస్తారు. మరి కప్ప ఆహారాన్ని ఎలా సేకరిస్తుంది? కప్ప జిగురుగా ఉండే పొడవైన నాలుకను కీటకం వైపు విసురుతుంది. అది విసిరినప్పుడు ఏం జరుగుతుంది? కీటకం నాలుకకు అంటుకొని దాన్ని లాగడం జరుగుతుంది. తద్వారా ఆ కీటకం కప్ప యొక్క నోట్లోకి రావడం జరుగుతుంది. అంటే ఇది ఒక రకమైన ఆహార సేకరణ పద్ధతి. ఇప్పుడు కుక్కని మనం డిస్కస్ చేసిన దాని ప్రకారం కుక్క ఏ విధంగా ఆహారం తీసుకుంటుంది? నాకడం ద్వారా. అదే నాలుకను కప్ప ఏ విధంగా ఉపయోగిస్తుంది? ఎదురు ఉన్న కీటకాలపైన విసిరి దానిపైన ఉన్న కీటకాలను లాగడం ద్వారా ఆహారాన్ని సేకరిస్తుంది. మరి ముఖ్యంగా కప్ప ఎక్కువగా ఎక్కడ నివసిస్తుంది? నీటిలో నివసిస్తుంది. మరి బల్లి ఆహారాన్ని ఎలా పట్టుకుంటుంది? బల్లి కూడా దానికి సంబంధించిన నాలుకను ముందుకు చొప్పించడం ద్వారా ఆహారాన్ని సేకరిస్తుంది. మరి మనం ఇంటి దగ్గర ముఖ్యంగా చూస్తున్నటువంటి ఆవు ఆహారాన్ని ఎలా సేకరిస్తుంది? ఆవు లాంటి ఎన్నో జంతువులు ఆహారం కోసం మొక్కల మీద ఆధారపడి జీవిస్తాయి. మరి అలాగే వీటిని ఏమంటాం మనం? శాకాహారులు అంటాం. నిన్న మనం ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేయడం కూడా జరిగింది. జంతువులపైన ఆధారపడే జీవులను శాకాహారులు అంటారు. అలాగే జంతువులను ఆహారంగా తీసుకునే వాటిని మాంసాహారులు అంటారు. అలాగే జంతువులు మరియు మొక్కలను రెండింటిని ఆహారంగా తీసుకునే వాటిని ఉభయాహారులుగా పిలుస్తారు. మరి ఆవు,
మేక, బర్రె, గొర్రె, జిరాఫీ, ఒంటె, ఏనుగు, జింక ఇవన్నీ కూడా శాకాహార జీవులు. ఎందుకంటే ఇవి కేవలం మొక్కలను మాత్రమే ఆహారంగా తీసుకుంటాయి. మరి ఆవు లేదా బర్రె ఆహారం తీసుకునేటప్పుడు మనం పరిశీలిస్తే ఆవు, గేదె మొదలైన జంతువులు ఆహారాన్ని గబగబా నమిలి మింగుతాయి. సో అవి గబగబా నమిలి మింగిన తర్వాత దాని శరీరంలో ఉన్నటువంటి ప్రథమ అమాశయంలో నిల్వ ఉంచుకుంటాయి. జీర్ణాశయంలో భాగమైనటువంటి ప్రథమ అమాశయంలో ఈ గబగబా మింగినటువంటి ఆహారాన్ని నిల్వ ఉంచుకుంటాయి. ఈ గబగబా మింగినటువంటి ఆహారాన్ని దాని యొక్క జీర్ణాశయంలోని ప్రథమ అమాశయంలో నిల్వ ఉంచుకొని తరువాత నెమ్మదిగా దాన్ని నోట్లోకి తీసుకొని మళ్ళీ నమలడం ప్రారంభిస్తుంది. సో ఈ విధంగా మింగిన ఆహారాన్ని జీర్ణాశయం నుండి నోట్లోకి తెచ్చుకొని మళ్ళీ బాగా నములుతూ మృంగే ప్రక్రియను నెమరు వేయడం అని అంటాము. సాధారణంగా ఏనుగులు అడవిలో లభించే మొక్కలు, ఆకులు, కొమ్మలు, పండ్లు తింటాయి. మరి ఒక రోజుకు ఏనుగు ఎంత పరిమాణంలో ఆహారం అవసరమవుతుందో ఊహించండి. జీవి యొక్క పరిమాణం ఆధారంగా దానికి ఆహారం అనేది అవసరమవుతుంది. ఎందుకంటే పరిమాణం పెద్దగా ఉన్నప్పుడు కణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ప్రతి కణానికి కూడా ఆహారం అవసరమవుతుంది కాబట్టి ఆహారం తీసుకునే పరిమాణం కూడా ఎక్కువగానే ఉంటుంది. మరి క్రేన్ ఫ్లై లార్వా దశలో ఉన్నప్పుడు ఎక్కువగా తింటుంది. కానీ ప్రౌఢజీవిగా మారిన తర్వాత దానికి ఆహారం తినవలసిన అవసరం ఉండదు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మిత్రులారా, ఒక్కో జీవి ఒక్కో రకమైన ఆహార పదార్థాలను, ఒక్కో జీవి ఒక్కో రకమైన ఆహారాన్ని సేకరిస్తుంది. అంటే విధానం, పద్ధతి అనేది వివిధ రకాలుగా ఉంటుంది. అన్ని జంతువులు ఒకేలాగా ఆహారాన్ని సేకరించట్లేదు. సజీవ జంతువులలో మనం నీలి తిమింగలాన్ని చాలా పెద్దదిగా పరిగణిస్తారు. సజీవ జంతువులలో నీలి తిమింగలాలను చాలా పెద్దదిగా పరిగణిస్తారు. మళ్ళీ ఇక్కడ మీరు సజీవ అంటే గుర్తుంచుకోవాలి, జీవం ఉన్న వాటిని మాత్రమే మనం సజీవ జీవులు, సజీవ కణాలు అని పిలుస్తారు. కుక్కలు ఆహారాన్ని వాటికున్న పదునైన దంతాలు మరియు నాలుక సహాయంతో సేకరిస్తాయి. మరి అలాగే సింహం, నక్క, తోడేలు, పులి మొదలైన అడవి జంతువులకు కూడా పదునైన దంతాలు ఉంటాయి. మరి ఇవి కూడా అలానే సేకరిస్తాయా? వేటాడే జంతువులకు పరిగెత్తడానికి బలమైన కాళ్ళు మరియు పట్టుకోవడానికి పదునైన గోర్లను కలిగి ఉంటాయి. మాంసం చీల్చడానికి పదునైన దంతాలను కలిగి ఉంటాయి. ఇక్కడ మీరు గమనించాల్సింది, కుక్కలు ఆహారాన్ని వాటికున్న పదునైన దంతాల సహాయంతో తీసుకుంటాయి. మరి కుక్క ఆహారాన్ని సేకరించినప్పుడు పరిగెత్తడం కానీ, లేదంటే ఆహారాన్ని పట్టుకోవడానికి గోర్లను కానీ ఉపయోగిస్తుందా? లేదు. మరి పరిగెత్తే జంతువులైనటువంటి సింహం, నక్క, తోడేలు, పులి వీటి యొక్క జీవుల శరీరంలో బలమైన కాళ్ళు ఉంటాయి. ఎందుకవి? పరిగెత్తడానికి బలమైన కాళ్ళను కలిగి ఉంటుంది. మరి అలాగే పదునైన గోర్లు ఉంటుంది. ఎందుకంటే ఆ వేటాడే జంతువును పట్టుకోవడానికి పదునైన గోర్లను కలిగి ఉంటుంది. అలాగే బలమైన కాళ్ళను కలిగి ఉండి చాలా వేగంగా పరిగెత్తగలుగుతుంది. ఏ జంతువులు అవి మనం ఉదాహరణగా తీసుకుంటే పులి, సింహం, తోడేలు, నక్క. మరి వీటికి మాంసం చీల్చడానికి పదునైన దంతాలను కూడా కలిగి ఉంటాయి. సో కుందేళ్లకు, ఉడతలకు కూడా పళ్ళు ఉంటాయి. మరి ఆ పళ్ళను కూడా మరి మన దంతాలు మాంసాన్ని చీల్చడానికి ఉపయోగకరంగా ఉంటుందా? సో ఇవి
గింజలు, దుంపలు, ఆకులు మొదలైన వాటిని కొరికి తింటాయి. వీటిలో ఉండే దంతాలు వేటాడి లేదంటే పరిగెత్తి ఆహారాన్ని సేకరించే జంతువుతో పోల్చుకున్నప్పుడు చిన్నవిగా ఉంటాయి. కాబట్టి ఇవి చిన్న పరిమాణంలో ఉన్న ఆహార పదార్థాలను మాత్రమే తీసుకుంటాయి. ముఖ్యంగా గింజలు లేదంటే విత్తనాలు, ఫలాలు, సో ఇలాంటి వాటిని తీసుకుంటాయి. మరి కుక్క లేదా పిల్లికి నోట్లో పదునైన దంతాలు మనం చూడవచ్చు. వీటిని అవి జంతువులు మాంసం చీల్చి తింటాయి. కుక్క మరియు పిల్లికున్న దంతాలు ఏ విధంగా ఉంటాయి? జంతువులు మాంసాన్ని తీల్చి తింటాయి. మరి పిల్లి ఎలుకను ఎలా వేటాడుతుందో చూశారు కదా. సో పిల్లి చేసే పనులను చాలా ఏకాగ్రతతో గమనిస్తుంది. ఎలుక యొక్క ప్రతి కదలికను పిల్లి ఏకాగ్రతతో గమనించడం ద్వారా దానిని వేటాడడం జరుగుతుంది. సో మనకు ఇక్కడ చూడండి, కప్ప, ఆవు, కుక్క మరి నాలుకను ఎలా ఉపయోగిస్తాయి? సో కప్ప లాగడం ద్వారా ఆహారాన్ని సేకరిస్తుంది. మరి ఆవు నమలడానికి ఉపయోగిస్తుంది. కుక్క కూడా నమలడానికి లేదా నాకడానికి ఉపయోగిస్తుంది. మరి వేటాడకుండానే ఆహారం సంపాదించే జీవులు ఏమైనా ఉన్నాయా? కొన్ని జంతువులు వేటాడి ఆహారం సంపాదిస్తాయి, మరికొన్ని వేటాడకుండానే ఆహారాన్ని సంపాదిస్తాయి. బాతు ఆహారాన్ని పట్టుకునే విధానం చూడడానికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకు మరి ఆసక్తికరంగా ఉంటుంది? ఎందుకంటే బాతులకు నోటిలో పండ్లు ఉంటాయి, కానీ ఆవు లేదా సింహానికి ఉండే దంతాల మాదిరిగా ఉండవు. ఇవి ఎలా ఉంటాయంటే ఆహారాన్ని నమలడానికి కూడా ఉపయోగపడవు. అంత చిన్నవైన దంతాలను బాతు కలిగి ఉంటుంది. మరి దీనివల్ల ఏంటిది ఉపయోగం మరి బాతుకి? సో బాతు నీటిలో ఉన్న కీటకాలను కావచ్చు, ఆహార పదార్థాలను ఏం చేస్తుందంటే ముందుగా నీరును నోటి ద్వారా మింగుతుంది. నీటిని నోటి ద్వారా మింగడం ద్వారా నీరు లోపలికి వచ్చిన తర్వాత దాని యొక్క నోరును మూసినప్పుడు ఈ చిన్న చిన్న దంతాలు అనేటివి ఒక వడపోతలాగా ఉపయోగపడతాయి, సాధారణంగా ఉపయోగపడతాయి. అప్పుడు ఏవైతే కీటకాలు కావచ్చు, ఆహార పదార్థాలు అవి నోటిలోనే ఉండిపోయి కేవలం నీరు మాత్రమే బయటకు వెళ్ళిపోతుంది. తద్వారా దానికి కావాల్సిన ఆహారం అనేది లభిస్తుంది. సో ఈ విధంగా ఒక వేటాడకుండానే ఆహారాన్ని సంపాదించడానికి మనం బెస్ట్ ఉదాహరణగా బాతును తీసుకోవచ్చు. నీలి తిమింగలం 110 నుంచి 160 టన్నుల బరువు ఉంటుంది. మరి 20 నుంచి 30 మీటర్ల పొడవును కలిగి ఉంటుంది. ఇంతమందికి మనం డిస్కస్ చేసిన దాని ప్రకారం సజీవ జంతువులలో పెద్దదైన జంతువు ఏంటిది? నీలి తిమింగలం. అలాగే నీలి తిమింగలం యొక్క బరువు ఎంత ఉంటుంది? 110 నుంచి 160 టన్నుల బరువు ఉంటుంది. అలాగే 20 నుంచి 30 మీటర్ల పొడవు ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే మిత్రులారా, దీని యొక్క గుండె దాదాపుగా 3000 కిలోల వరకు ఉంటుంది. మరి చేపలకు కూడా పళ్ళుంటాయి. మరి బాతులో ఉపయోగపడినట్టు చేపలు కూడా అలానే ఆహారాన్ని సేకరిస్తాయా? చూద్దాం. మనం చెరువులు, కాలువలు, గట్ల వెంబడి నడిచేటప్పుడు చాలా రకాల జంతువులు మనం చూడవచ్చు. ముఖ్యంగా జలగలు, నత్తలు, వానపాములు ఇవన్నీ కూడా మనం నీటితో సంబంధం ఉన్న మరియు నేల తడిగా ఉన్న ప్రాంతంలో జీవించే జీవులు. మరి గ్రామీణ ప్రాంతంలో మనం జలగలను సాధారణంగా చూస్తూ ఉంటాం. పశువులను చెరువులు, కాలువల వద్దకు తీసుకుపోయినప్పుడు వాటి శరీరానికి జలగలు అతుక్కొని రక్తాన్ని పీల్చుతాయి. మరి జలగ ఆహారాన్ని ఎలా సేకరిస్తుంది? దాని నోటి చుట్టూ ఉన్న చూషకాలు అనే ప్రత్యేక అవయవాల ద్వారా ఆహారాన్ని సేకరిస్తుంది. జలగ ఆహారాన్ని ఎలా సేకరిస్తుంది? చాలా ముఖ్యమైన అంశం. చూషకాల ద్వారా ఆహారాన్ని సేకరిస్తుంది.
మరి మొక్కలలో కూడా కొన్ని చూషకాల ద్వారా ఆహారాన్ని సేకరించేటివి ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే బంగారు తీగ, దానినే మనం కస్కుట అని పిలుస్తారు. వాటిని మనం పరాన్నజీవ మొక్కలని కూడా పిలుస్తారు. ఈ పరాన్నజీవ మొక్కలు ఏం చేస్తుందంటే సేమ్ చూషకాలు, వాటిని మనం ఆస్టోరియాలని పిలుస్తారు. వాటి ద్వారా మొక్క యొక్క అంటే అతిదేయి మొక్క యొక్క పోషక కణజాలంలోనికి మరియు దారువులోనికి దాని యొక్క చూషకాలను చొప్పించినప్పుడు ఆ మొక్కలో సరఫరా అవుతున్నటువంటి ఆహార పదార్థాలు, నీటిని అతిదేయి దేహం నుంచి తీసుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ కూడా జలగ కూడా పశువుల యొక్క చర్మం పైన అతుక్కొని దాని యొక్క చూషకాలు, నోటి చుట్టూ ఉన్నటువంటి చూషకాలు అనేటివి దాని యొక్క శరీరంలోకి చొప్పించడం ద్వారా దాని శరీరంలో సరఫరా అవుతున్నటువంటి రక్తాన్ని ఆహారంగా తీసుకుంటాయి. మరి మన పరిసరాల్లో వివిధ రకాల జంతువులను మనం గమనించవచ్చు. సో గోడ మీద బల్లి, ఇది ఒక రకమైన ఆహార పదార్థాన్ని నాలుక ద్వారా స్వీకరిస్తుంది. గూడులో సాలెపురుగు, ఇది కూడా ఏదైతే దాని గూడులో కట్టుకున్న గూడులో కీటకాలు వచ్చి పడినప్పుడు వాటిని ఆహారంగా తీసుకుంటుంది. మరి తోటలో కోడిపెట్ట, కోడి ఏ విధంగా ఏరడం ద్వారా దాని యొక్క ముక్కును బలంగా నేలను పెకిలించి ఏరడం ద్వారా చూస్తుంది. అలాగే పువ్వు మీద వాలిన సీతాకోక చిలుక, మరి సీతాకోక చిలుక ఆహారాన్ని ఎలా సేకరిస్తుంది? ఆ పువ్వులో ఉన్నటువంటి మకరందాన్ని ఆహారంగా తీసుకుంటాయి. మరి కొన్ని జంతువులు రాత్రి వేళలో కూడా ఆహారాన్ని సేకరిస్తాయి. వీటినే మనం నిశాచర జీవులు పరిగణిస్తాం. మరి నిశాచర జీవులకు కొన్ని ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నట్టయితే బొద్దింకలు, ఎడారి బల్లులు, ఎలుకలు, గుడ్లగూబలు, గబ్బిలాలు, మాత్ రెక్కల పురుగులు, మిడతలు, ఈ మొదలైన జంతువులన్నీ కూడా ఇవి రాత్రి వేళలో మాత్రమే ఆహారాన్ని సేకరిస్తాయి. మరి పగటి వేళలో ఎక్కడ ఉంటాయి? ఇవి చీకటి ప్రదేశాలలో దాక్కొని ఉంటాయి. అందుకే వీటిని మనం ఏమని పిలుస్తాం? నిశాచరులు. నిశాచరులు అంటే రాత్రిపూట ఆహారాన్ని సేకరిస్తూ పగటిపూట చీకటి ప్రదేశంలో దాక్కునే జీవులను మనం నిశాచరులు అంటాము. నిశాచరులకు మనం బెస్ట్ ఉదాహరణలుగా గబ్బిలాలు, బొద్దింకలు, ఎడారి బల్లులు, ఎలకలు, గుడ్లగూబలు, మాత్ రెక్కల పురుగులు, మిడతలను మనం ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. మరి ఆహారపు గొలుసు అంటే ఏమిటి? ఆహారపు గొలుసు అంటే ప్రకృతిలో మొక్కల, జంతువుల ఆహారపు అలవాట్లను బట్టి వాటి మధ్య సమతుల్యత ఉంటుంది. మనం ముఖ్యంగా చూసినట్లయితే మనం జంతువులపైన ఆధారపడతాం, మొక్కలపైన ఆధారపడతాం, ఓకేనా? సో ముఖ్యంగా మనం జంతువులపైన ఆధారపడినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మేకను లేదంటే గొర్రెను ఆహారంగా తీసుకుంటాం. మరి మేకలు వేటిపైన ఆధారపడతాయి? అవి మొక్కలపైన ఆధారపడతాయి. అంటే ఇక్కడ ఆహారపు గొలుసు మొక్కలు వేటిపైన ఆధారపడతాయి? మొక్కలు ముఖ్యంగా సూర్యరశ్మి పైన, నేలలో ఉన్న పోషకాల నుంచి తీసుకుంటాయి. సో సూర్యరశ్మి మరియు నేలలో ఉన్న పోషకాలు, నీరు, ఇవన్నీ కలిసి ఒక ఆహార పదార్థాన్ని తయారు చేస్తే ఆ ఆహార పదార్థాన్ని జంతువులు ఆహారంగా తీసుకుంటాయి. అంటే మనం ఏదైతే ఎగ్జాంపుల్గా అనుకుంటున్నటువంటి మేక కావచ్చు, గొర్రె కావచ్చు. మరి అదే గొర్రె, మేకను మనం ఆహారంగా తీసుకున్నప్పుడు అంటే ఆహారపు గొలుసు అనేది మొక్కల నుంచి జంతువులకు, జంతువుల నుంచి మానవులకు ఈ విధంగా సరఫరా అవుతూ వస్తుంది. కొలనులో గుడ్లు, లార్వాలను చేపలు, కప్పలు తింటాయి. మరి చేపలు, కప్పలు కొంగకు ఆహారంగా అవుతాయి. కొంగలు చేపలను, కప్పలను ఆహారంగా తీసుకుంటాయి. మరి ఇంతకుముందుకు మనం డిస్కస్ చేసిన దాని ప్రకారం ఇక్కడ గుడ్లు పెట్టినటువంటి కొలంలో గుడ్లు, ఏవైనా కీటకాలు కావచ్చు, లేదంటే కప్పలు కావచ్చు, లేదంటే చేపలు కావచ్చు, ఇవన్నీ పెట్టిన గుడ్లు అనేటివి చేపలకు, కప్పలకు ఆహారంగా అవుతుంది. మరి అవే కప్పలు మరియు
చేపలను కొంగ ఆహారంగా తీసుకుంటారు. అంటే ఆహారపు గొలుసు అనేది ఒక దశ నుంచి ఇంకో దశకు వెళ్తున్నప్పుడు ఒక జీవి ఇంకో జీవికి ఆహారంగా మారుతుంది. 150 మిలియన్ సంవత్సరాల పూర్వం మీసోజాయిక్ యుగంలో సరీసృపాల నుంచి పక్షులు ఉద్భవించాయి. మిత్రులారా, ఇక్కడ గమనించాలి, సరీసృపాలు. సరీసృపాలు అంటే మనం ముఖ్యంగా చెప్పాలంటే పాము జాతికి సంబంధించిన వాటన్నింటిని కూడా మనం సరీసృపాలుగా పరిగణిస్తారు. సరీసృపాల నుంచి ఏమొచ్చాయి? పక్షులు ఉద్భవించాయి. ఓకేనా? సో ఫస్ట్ మనకు ఫిషెస్, తర్వాత ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు. మళ్ళీ క్షీరదాలలో మనకు వివిధ రకాలుగా ఉంటాయి. అవి మనం పై తరగతులలో వాటి గురించి డీటెయిల్గా చదువుకుంటాం. మరియు ఇక్కడ కొన్ని ఆహారపు గొలుసులు ఇవ్వడం జరిగింది. వాటి గురించి చూద్దాం మనం. ధాన్యపు గింజతో మొదలుపెట్టి పిల్లితో అంతమయ్యేలా ఒక ఆహారపు గొలుసును గీయడానికి ప్రయత్నించండి. మరి ఎట్లా? మన చుట్టూ రకరకాల జంతువులు నివసిస్తుంటాయి. మరి ఆహారపు గొలుసులు ఎప్పుడు ఒకే సరళ రేఖలో ఉండనవసరం లేదు. ఒకే రకంగా ఉంటాయా? లేదు. మనం ప్రతిసారి గొర్రెను, మేకను మాత్రమే ఆహారంగా తీసుకుంటున్నామా? లేదు. కొన్నిసార్లు మనం చేపలు, కొన్నిసార్లు మనం కోళ్ళు, కొన్నిసార్లు మనం పంది మాంసాన్ని కూడా ఆహారంగా తీసుకుంటాం. అంటే ఆహార గొలుసు ఎప్పుడు ఒకే రకమైన సరళ రేఖలో ఉండదు, మరియు శాఖోపశాఖలుగా ఉంటుంది. మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది చూడండి. ఎలుక, గడ్డి, కుక్క, తోడేలు, పిల్లి, జింక, పులి, మానవులు, సింహం, నక్క, కోడి, పురుగులు. సో ఇవన్నింటిని కూడా మనం చేస్తూ ఒక ఆహారపు గొలుసు గీసినప్పుడు దాని యొక్క అంచెలు అనేటివి మనకు కనిపిస్తుంది. మరి ముఖ్యంగా ఇక్కడ చూడండి, ఆహారపు గొలుసుతో ఆహార జాలకం ఏర్పడుతుంది. ఆహారపు గొలుసుతో ఆహార జాలకం. జాలకం అంటే ఏంది? మళ్ళీ ఇక్కడ మనకి జాలకం అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే అదొక వలలాగా. ఎలా అంటే మనం మొక్కలపైన ఆధారపడతాం, జంతువులపైన ఆధారపడతాం. అలాగే మనం జంతువులపైన ఆధారపడినప్పుడు ఆ జంతువులు కూడా వేరే మొక్కలపైన, ఇంకా కొన్ని జంతువులపైన ఆధారపడతాం. అంటే ఇవన్నీ సమూహాన్ని మనం ఏ విధంగా పిలుస్తాం? ఆహార జాలకంగా పిలుస్తాం. మరి ఇందులో ఆహారం కోసం జంతువులు ఒకటి కంటే ఎక్కువ రకాల వనరులపై ఆధారపడతాయి. మనం పంటలను కాపాడుకోవడానికి అనేక రకాలైన పురుగు మందులను, కీటకనాశనలు ఉపయోగిస్తాం. మరి విషపూరితమైన కీటకాలను తినడం వల్ల ప్రతి సంవత్సరం చాలా కప్పలు విపరీతంగా చనిపోతున్నాయి. మరి కప్పలు చనిపోవడం వల్ల మనకేంది అంటారా? సో కప్పలు చనిపోవడం వల్ల ఏమవుతుందంటే పంట పొలాలలో ఉన్నటువంటి కీటక పురుగులను, సో కీటకాలను తినకపోవడం వలన పంట నష్టం అనేది జరుగుతుంది. సో మనం ఉపయోగించేటువంటి క్రిమి కీటకాలు, కీటకనాశనలు, పురుగు మందులు, వీటన్నిటి వల్ల కప్పలు ఎక్కువగా చనిపోతున్నాయి. మరి జంతు సమూహాలు ఆహారంగా ఎట్లా సేకరిస్తాయి? కొన్ని రకాల జంతువులు ఆ సమూహాలుగా ఆహారాన్ని సేకరిస్తాయి. మరి వీటికి మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పుడు చీమలు ఎన్నో రకాల పనులు చేస్తాయి. మరి పనులు చేయడానికి చీమలు దండులో చాలా రకాల చీమలు ఉంటాయి. వాటిలో ముఖ్యంగా మనం చూసినట్లయితే కూలీ చీమలు, రక్షణ చర్యలు చేపట్టే సైనిక చీమలు, ఆడ మగ చీమలు కూడా ఉంటాయి. సో మనం కూలీ చీమలు అనేక పనులతో పాటు గుంపులోని ఇతర చీమల కొరకు ఆహార సేకరణ, ఆహార నిల్వల బాధ్యతలను నిర్వహిస్తాయి. మరి ఇక్కడ ఇంపార్టెంట్, ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అందరూ కూడా మీరు నోట్బుక్లో నోట్ చేసుకోండి. మనం ఆవులను పాల కోసం పెంచినట్టు చీమలు హనీ డ్యూ అనే పదార్థం కోసం ఎఫిడ్స్ అనే ఒక రకమైన కీటకాలను చీమలు పెంచుతాయి. ముఖ్యమైన విషయం ఇక్కడ అందరు నోట్ చేసుకోవాలి. చీమలు హనీ డ్యూ అనే పదార్థం కోసం ఎఫిడ్స్ అనే ఒక
ఒక రకమైన కీటకాలను పెంచుతాయి. మరి ఎడారి జంతువులు చాలా వరకు నిశాచరులుగా ఉంటాయి. ఎందుకు మరి? ఎందుకంటే ఎడారిలో పగటిపూట వాతావరణం చాలా వేడిగా ఉండటం వలన వారు సంచరించలేకపోతుంటాయి. కాబట్టి అవి పగటిపూట ఏదో ఒక ప్లేస్లో దాక్కొని రాత్రిపూట ఆహార సేకరణకు బయలుదేరుతాయి. చీమలు కూడా మనలా మంచి రైతులు. ఎందుకంటే చీమలు ఒక రకమైన శిలీంధ్రాన్ని ఆహారంగా తీసుకుంటాయి. దీనికోసం ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి ఒక పాన్పు వలె తయారు చేసి అందులో శిలీంధ్రాన్ని పెంచుతాయి. సో మనం కూడా కోళ్ళు, మేకలు, గొర్రెలు ఎలాగైతే పెంచుకుంటున్నామో అలాగే చీమలు కూడా వాటి యొక్క ఆహారం కోసం శిలీంధ్రంను పెంచుకోవడం జరుగుతుంది. ఈ శిలీంధ్రాన్ని చీమలు ఆహారంగా తీసుకుంటాయి. సో ఇక్కడ మనం చిరుతపులి పిల్లి కుటుంబానికి చెందింది. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ఇంతకుముందు టెట్లో కూడా మనకు రావడం జరిగింది. చిరుతపులి ఏ కుటుంబానికి చెందిన జీవి అని అడగడం జరిగింది. సో ఇక్కడ పిల్లి కుటుంబానికి చెందిన జీవి. ఇది ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది మరి? ముఖ్యంగా చెప్పాలంటే సుమారుగా 12 నుంచి 17 సంవత్సరాల పాటు జీవిస్తుంది. అలాగే పక్షులను కూడా సకశేరుకాలు అంటారు. కారణం వీటికి వెన్నెముక ఉండడమే. వెన్నెముక ఉన్న జీవులను సకశేరుకాలు అంటారు. వెన్నెముక లేని వాటిని అకశేరుకాలు అంటారు. సో ఇది జంతువులు ఏమేమి తింటాయి అనే చాప్టర్. సో మనం రేపటి క్లాస్లో నెక్స్ట్ చాప్టర్తో కలుద్దాం. అప్పటి వరకు ఎన్ఆర్ బయాలజీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్లేస్టోర్ నుంచి ఎన్ఆర్ బయాలజీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్లో పార్టిసిపేట్ చేయండి. ధన్యవాదాలు మిత్రులారా.